చాట్ జీపీటీ ఆల్మోస్ట్ మనం ప్రతి ఒక్కరం యూజ్ చేస్తున్నాం. ఏదో ఒక పర్పస్‌కి చాట్ జీపీటీని అయితే మనం వాడతాం. అది వర్క్ కానివ్వచ్చు, ప్రొడక్టివిటీ పెంచుకోవడానికి కానివ్వచ్చు, టైం సేవ్ చేసుకోవడానికి కానివ్వచ్చు, రీసెర్చ్‌కి కానివ్వచ్చు, ఈవెన్ ఎడ్యుకేషన్‌కి కానివ్వచ్చు, లెర్నింగ్ కానివ్వచ్చు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క యూజ్ కేస్‌కి చాట్ జీపీటీ అయితే మనం యూజ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు నేను షేర్ చేసుకోబోయే వే ఏంటంటే, జాబ్ సీకర్స్ అందరికీ హెల్ప్ అవుతుంది. నేను చెప్పినట్టు మీరు చేస్తే చాట్ జీపీటీయే మీ తరపున జాబ్ సెర్చ్ చేసి మీకు రిలవెంట్ జాబ్స్ అన్ని మీరు ఏవి అప్లై చేసుకుంటే మీకు జాబ్స్ వస్తాయని డైరెక్ట్ గా మీకు ఇచ్చేస్తుంది. అంటే ఇన్ జనరల్ గా జాబ్ సీకర్స్ అందరికి ఒక ఛాలెంజ్ ఏంటంటే ఏ జాబ్స్ కి మనం అప్లై చేయాలి, రైట్ జాబ్స్ ఏంటి అని ఫైండ్ అవుట్ చేయడం. మీ జాబ్ డిస్క్రిప్షన్ చదవాలి, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చూడాలి. అవన్నీ చూసినా కూడా కొన్నిసార్లు మీరే కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీ రెజ్యూమ్ కి ఇది మ్యాచ్ అవుతుంది, వాళ్ళకి నిజంగా కరెక్ట్ ఫిట్ ఏనా నీ రెజ్యూమ్ అనేది. బట్ ఇప్పుడు నేను చెప్పేది ఫాలో అవ్వండి. ఖచ్చితంగా కూడా మీకు చాట్ జీపీటీ జాబ్ సెర్చ్ అనేది మీ తరపున ఆటోమేట్ చేస్తుంది. నేను అడుగుతాను చూడండి, ఇప్పుడు ఇది ఫాలో అవ్వండి సేమ్. ఇప్పుడు నేను చాట్ జీపీటీని అడుగుతున్నాను, ఐ వాంట్ యువర్ హెల్ప్ ఇన్ ఫైండింగ్ రిలవెంట్ జాబ్స్ ఫర్ మై రెజ్యూమ్. ఐ విల్ అప్లోడ్ మై రెజ్యూమ్ అండ్ search the internet and job portals to find exact and relevant jobs so that there will be high probability that I receive calls. అంటే నేను చాట్ జీపీటీని ఏమడుగుతున్నానంటే, నాకు నువ్వు ఇంటర్నెట్ అంతా సెర్చ్ చేసి జాబ్ పోర్టల్స్ కానీ ఇంటర్నెట్ కానీ నువ్వు చేయగలిగినంత సెర్చ్ చేసి నా రెజ్యూమ్ మ్యాచ్ అయ్యే జాబ్స్ నాకు ఇవ్వు. అంటే ఇవి ఎలా ఉండాలంటే నువ్వు ఇచ్చే జాబ్స్ నాకు కాల్స్ రావాలి. ఆ జాబ్స్కి అప్లై చేస్తే అంత రిలవెంట్గా యాక్యురేట్గా ఉన్న జాబ్స్ అయితే నాకు ఇవ్వమని నేనైతే అడుగుతున్నాను. నేను ఇప్పుడు నా రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. నా రెజ్యూమ్ అయితే నేను అప్లోడ్ చేశాను. ఇప్పుడు నేను చాట్ జీపీటీని అయితే అడుగుతున్నాను. ఇప్పుడు చాట్ జీపీటీ మాకు ఇప్పుడు నేను నా రెజ్యూమ్ అప్లోడ్ చేసి నాకు ఏమని చెప్పిందంటే, మీకు ఇలాంటివి సెట్ అవుతాయి అని చెప్పింది. అంటే ఈ స్పెసిఫిక్ రోల్స్ అయితే సెట్ అవుతాయని చెప్పి ఇప్పుడు ఇంటర్నెట్ సెర్చ్ చేసి నాకైతే కొన్ని ఇస్తుంది. ఓకే, ఏ కంపెనీస్ హైర్ చేసుకుంటున్నాయి యాక్టివ్ గా మీ ఎక్స్పీరియన్స్ కి సెట్ అయ్యాలా అని చెప్పి ఎన్ని ఇస్తున్నాయి చూడండి. ఒక్క రోల్కి ఆల్మోస్ట్ 3 2 ఇలా అయితే ఇచ్చాయి. ఇది అంటే చాలా బెస్ట్ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటే. ఎందుకంటే ఇవన్నీ యాక్టివ్ గా మన ఎక్స్పీరియన్స్ కి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయ్యేలాగా మన మన ప్రొఫైల్ బేస్ చేసుకొని మనకైతే ఇస్తున్నాయి. మీరు ఇంకా ట్వీక్స్ అయినా చెప్పచ్చు. ఇప్పుడు మీకు ఓన్లీ రిమోట్ ఆపర్చునిటీస్ కావాలా, అది కూడా మెన్షన్ చేయొచ్చు. ఐ వాంట్ ఓన్లీ రిమోట్ ఆపర్చునిటీస్ అని చెప్పి అది కూడా దాన్ని బేస్ చేసుకొని ఫిల్టర్ చేస్తుంది. లెట్ సపోజ్ నేను అడుగుతాను, ప్లీజ్ ఫిల్టర్ ఓన్లీ రిమోట్ రోల్స్. నేను ఇప్పుడు ఏం అడిగాను, ఓకే నువ్వు జాబ్స్ అన్ని బాగానే ఇచ్చావు, ఇప్పుడు మనం ఇంకా మోర్ అడిగితే మోర్ కూడా ఇస్తుంది. ఇదే అనలైజ్ చేసి మన రెజ్యూమ్ ని ఏ రోల్ కి మీ రెజ్యూమ్ సెట్ అవుతుంది అన్నట్టుగా ఇచ్చింది. ఇప్పుడు నేను ఏం అడిగానంటే ఓన్లీ నాకు రిమోట్ ఇవ్వు, ఆఫీస్కి వెళ్ళే వద్దు అన్నట్టుగా ఇచ్చాను. దానికి మళ్ళీ మనకైతే ఇచ్చింది. సో ఈ ట్రిక్ యూటిలైజ్ చేసుకుంటే మీరు ఏవి జాబ్ పోర్టల్స్ లో పెద్ద పెద్దగా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూపించిన జాబ్స్ మాత్రమే అప్లై చేసుకుంటే సరిపోతుంది. జాబ్ సెర్చ్ ప్రాసెస్ ఆటోమేట్. అంటే మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ 1 minute or 2 minutes స్పెండ్ చేశారంటే అంటే ఈ స్పెసిఫిక్ ప్రాసెస్ చేయడానికి. బట్ ఖచ్చితంగా కూడా జాబ్ తెచ్చుకోవడానికి ఇది మంచి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు ఇర్రిలవెంట్ ఏం అప్లై చేయట్లేదు, మీకు ఏది పనికి వస్తుందో అదే అప్లై చేస్తున్నారు. చాట్ జీపీటీ మీ వర్క్ ని చేస్తుంది రీసెర్చ్ చేసి. జాబ్ డిస్క్రిప్షన్ కూడా మ్యాచ్ అయ్యేలా మీకైతే ఇస్తుంది. అవి లింక్స్ కూడా ఉన్నాయి. మీరు జస్ట్ ఇక్కడ లింక్స్ క్లిక్ చేసి ఆ స్పెసిఫిక్ రోల్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని కూడా ఉంటుంది. ఇప్పుడు లెట్ సపోజ్ మీరు చూడొచ్చు, ఒక్కొక్క జాబ్ ఇది ఇండియట్ లో ఉంది, బిల్టిన్ లో ఉంది, లింక్డ్ఇన్ లో ఉంది, మళ్ళీ ఇండియట్ లో ఉంది. మీకు దేంట్లో యాక్టివ్ ప్రొఫైల్ ఉందో అది క్లిక్ చేసి అక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఇది బెస్ట్ వే. ఎందుకంటే మోర్ ఛాన్సెస్ ఉంటాయి మన రెజ్యూమ్ రిలవెంట్ అయ్యి మీరు అప్పుడు అప్లై చేసుకున్నా కూడా ఈ ఏటీఎస్ స్కానర్ ఇవన్నిట్లో కూడా మీ రెజ్యూమ్ ఆటోమేటిక్ గా ఫిల్టర్ అవుతుంది. ఎందుకంటే మీ రెజ్యూమ్ మ్యాచ్ అయ్యేటట్టే జాబ్ సజెస్ట్ చేసింది కాబట్టి. ఐ హోప్ ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఎవరికైనా ఇది హెల్ప్ అవుతుంది మీకు తెలిసిన వాళ్ళు అనుకుంటే వీడియో షేర్ చేయండి. తెలిసిన వాళ్ళకి అనుకుంటే వీడియో షేర్ చేయండి. అలానే ఛానల్కి న్యూ విషయం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కెరీర్కి హెల్ప్ అయ్యే కంటెంట్ ప్రతిరోజు మన ఛానల్ నుంచి అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.